సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టు ఇచ్చినటువంటి అంశం ఏదైతే జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చిందో దాన్ని స్టే వెకేట్ చేయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతుంది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతూ ఉంది దాంట్లోకి. సరే, ఇక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఏం జరగబోతా ఉంది, నిజంగా అక్కడ స్టే వెకేట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది, నిజంగా సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనను సమర్థిస్తుందా, హైకోర్టు తీరును తప్పుపడుతుందా, ఎంతవరకు సుప్రీంకోర్టులో ఈ జీవో నెంబర్ 9 నిలబడే అవకాశం ఉంది. సో దీన్ని ఒక్కసారి మనం చర్చించుకున్న తర్వాత మిగతా అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జీవో నెంబర్ 9ని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ 2 రోజుల పాటు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగిన తర్వాత 1 నిమిషంలో స్టే ఇస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి సీజే గారు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే ఏం జరుగుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ ఉండయా, ఏం జరుగుతుంది, ఈ అంశం మనం అందరం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన తర్వాత ఈ హైకోర్టు స్టే అయితే ఏదైతే ఉందో దీన్ని వెకేట్ చేయమని చెప్పి దీన్ని కొట్టేయండి అని చెప్పి ఇక్కడికి పోయారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టులో మనకి కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు కానీ లేకపోతే ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, ఈ 2 కేసుల్లో ఉన్నటువంటి అంశం 50% సీలింగ్ దాటొద్దు, రిజర్వేషన్ దాటొద్దు, 50% సీలింగ్ ఏదైతే ఉందో ఈ సీలింగ్ను దాటొద్దు అని చెప్పింది. అయితే సీలింగ్ను దాటొచ్చు, ఎప్పుడు దాటొచ్చు, ఇది చాలా కీలకమైంది. సీలింగ్ను దాటొచ్చు, ఎప్పుడు దాటొచ్చు, సో డెడికేట్ కమిషన్ వేసి ఎంపారికల్ డాటా తీసి సేకరించి తీసి ప్రజల అభిప్రాయాలు సేకరించి అప్పుడు ఇక్కడ నివేదిక సమర్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనకబడిన వర్గాలుగా ఉన్నారు, వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఇవి అని చెప్పి ఇప్పుడు ఈ అంశం ద్వారా మనం కోర్టుకు పోతే కోర్టులో నిలబడుతుంది. మరి ఇవి ఎంతవరకు పర్ఫెక్ట్ చేసిరు, వీటి విశ్వసనీయత ఎంత? తెలంగాణ రాష్ట్రంలో భూసాని వెంకటేశ్వర్ గారితో డెడికేట్ కమిషన్, సింగిల్ కమిషన్, ఒకే మనిషితోటి కమిషన్ వేసిరు. సో ఈ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ గురించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టిండా? లేదు, పెట్టలే. డెడికేట్ కమిషన్ తోటి చర్చ పెట్టాలి. డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను భూసాని వెంకటేశ్వర్ గారు తయారు చేసి, అయ్యా ముఖ్యమంత్రి గారు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ తయారైంది, మీకు అందజేయాలనుకుంటున్నా అంటే, ఏ దిక్కుమాల రిపోర్ట్ ఆడ పెట్టిపోరాదా టేబుల్ మీద అని చెప్పిండు. కథం. ఇదే సుదర్శన్ రెడ్డి అనేటువంటి మాజీ జస్టిస్ని, రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి స్వతంత్ర కమిటీ, అది ఎందుకు పనికిరాని కమిటీ, 4 కూటానికి కూడా పనికిరాదు దాని రిపోర్టు, దాని కమిటీ రిపోర్ట్ను ఎంహెచ్ఆర్డీలో పోయి మీడియాను పిలిచి కమిటీ రిపోర్ట్ అందుకున్నాడు. అదే పనికిరాందేమో అందుకున్నాడు, పనికొచ్చే సుప్రీంకోర్టు టేబుల్ మీద పెట్టేదేమో అలా పెట్టిపోవా అని చెప్పిండు. ఇది ఇట్లా బాయన ఎంపారికల్ డాటా అంటే బీసీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారని చెప్పడానికి సహేతుకమైనటువంటి కారణాలతో కూడిన డాటా, ఇదంతా కూడా సేకరించి ఇక్కడ పెట్టాలి. అయితే ఈ ఎంపారికల్ డాటా ఇప్పటి వరకు లేదు, అందులో ఏముందో ఎవరికి తెలియదు, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మొత్తం ఇదంతా వ్యవహారం జరగాలంటే ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన లెక్కలు బయట పెట్టవలసి వస్తుంది. కులగణన లెక్కలు బయట పెట్టాల్సి వస్తుంది, అవి కూడా కులాల వారీగా బయట పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కులగణన లెక్కలు బయట పెడితే
వాళ్ళు 15% ఉన్నారనేటువంటి డాటా ఉంది కదా, రేవంత్ రెడ్డి చెప్తుంది. తప్పు కదా, అది తప్పు. ఆ దుర్మార్గం బయటపడుతుంది, ఆ లెక్కలు బయటపడతాయి. ప్లస్ బీసీలలో 50 లక్షల మందిని లేకుండా చేసిరు కదా కులగణనలో, వీళ్ళు ఈ తప్పులు బయటపడతాయి. అసలు కథ ఏమో కానీ వీళ్ళు చేసిన దొంగతనం బయటపడుతుంది. ఈ దొంగతనం బయటపడకుండా సుప్రీంకోర్టులో స్టే వేకేట్ అయ్యే పరిస్థితి లేదు. నీకు సుప్రీంకోర్టు ఏమడుతుంది? నువ్వు డెడికేట్ కమిషన్ రిపోర్టు పెట్టినవా, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను సభలో పెట్టినవా, పబ్లిక్ డొమైన్లో పెట్టినవా, ఏ వెబ్సైట్లో ఉంది అనేది చెప్పాలి. ఇక్కడ ఎంపారికల్ డేటా కూడా నీకు ప్రజల ముందు పెట్టాలి. ఈ రెండు ఇప్పటి వరకు పెట్టలేదు. ఇవి సీక్రెట్ డాక్యుమెంట్స్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్ డాక్యుమెంట్కు ఆమోదం తెలపదు అని నా అంచనా. సో ఇక్కడ కూడా సుప్రీంకోర్టుకు పోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, నేను సాయశక్తులా కృషి చేసిన అని చెప్పుకుంటాడు అన్నట్టు. చేసిందే ఇక్కడ దొంగ పని, చేసిందంతా దొంగ పనే. ఈ డాటా బయట పెట్టకుండా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, కులగణన లెక్కలు బయట పెట్టమని అంటా ఉన్నా కదా, అవి బయట పెడతారా? ఒకవేళ అవి బయట పెడితే వీటి కథ కూడా తేలేదు అన్నట్టు. కాదు, ఈ లెక్కలలో కూడా 2 రకాల లెక్కలు చెప్పారు. ఒకటి, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినప్పుడు 56.33% అని ప్రకటించింది బీసీలు. తర్వాత ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఎవరు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు? 57.3%, 57.6% అని చెప్పి అది చెప్పారు కథ. సో ఇట్లా అంటే ఈ డాటా కులగణన ఇది మొత్తం తప్పుల తడక చేసి, సో ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర బలంగా నిలబడగలిగిన డాటా మన దగ్గర లేదు. ఎందుకంటే ఈ డాటాను అంతా కొలాబ్ చేసింది జానారెడ్డి, రేవంత్ రెడ్డిలే కదా. కులాల వారిగా లెక్కలు తీసేసి ఏ ఊర్లో ఎంత ఉన్నారు, ఏ ఊర్లో ఎంత ఉన్నారు ఇస్తే, ఫలానా గ్రామంలో ఫలానా గ్రామ పంచాయతీ కాడ పోస్టర్, ఈ గ్రామంలో ఇంతమంది ముదిరాజులు ఉన్నారు, ఇంతమంది గౌడ్సు, ఇంతమంది పద్మశాలులు, ఇంతమంది మున్నూరు కాపులు, ఇంతమంది నాయి బ్రాహ్మణులు, ఇంతమంది రజకులు, విశ్వకర్మలు ఇంతమంది ఉన్నారు, తంబాలోళ్ళు ఇంత, లేకపోతే గంగెద్దులో ఇంతమంది ఉన్నారు, దూదేకులో ఇంతమంది, బాలసంతులు ఇంతమంది ఉన్నారు. ఈ లెక్క ఇట్లా వేయాలి. ఇవి వేయకుండా మాయామచ్చింద్ర మాటలతోటి అక్కడికి పోయి చివరిగా నేను హైకోర్టు ముంగట చెప్పిన కదా, నా సాయశక్తుల కృషి చేసిన కానీ నేను చేయలేకపోయినా ఇక పార్టీ పరంగా ఇస్తా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. అది ఇవాళనో రేపు ఎప్పుడో చెప్తాడు. కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, ఏమంటే యాక్చువల్గా ఏదో అయితే లెక్కలు చెప్పిండుగా అంటారు. ఏ లెక్కలు చెప్పాలి ఇప్పటిదాకా? విషయం ఏంటంటే కులాల వారిగా లెక్క చెప్పమని ఎందుకని చెప్పేసి అడుగుతున్నారంటే, కులాల వారిగా లెక్క చెప్తే ఇప్పటి వరకు ఒక 50-60 కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాలే. తర్వాత ఒక 60-70 కులాలు ఇప్పటి వరకు ఒక ఫ్యూన్ ఉద్యోగం కూడా పొందలే. కాబట్టి ఈ డేటా ఆధారంగా ఇన్ని కులాలు అసలు కనీసం ఆ దరిదాపులోకి కూడా వెళ్ళలేవు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అందించడం ద్వారా ఈ లెక్కలు బయట పెడితే మరి ప్రజలంతా బీసీలలో ఉంటే మీరెట్లా ఎమ్మెల్యేలు అవుతారా అని చెప్పి జనంలో పెడతారు కదా. ఈ దొంగతనం బయటపడుతుందని వీళ్ళు దాసిరు అన్నట్టు. వీళ్ళ దొంగతనమే ఇప్పుడు వీళ్ళ మెడ మీద కత్తి కూర్చుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జనం ఊకునే పరిస్థితి లేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ నేను నీకు సూచన చేస్తా ఉన్నా మిత్రుడిగా, కులగణన లెక్కలు బయటపెట్టి ఇవాళనో రేపో బయటపెట్టు. ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఆ కులానికి సంబంధించినటువంటి లెక్కలు, ఆ గ్రామంలో ఉన్న డాటా అక్కడ పెట్టు. నిజాయితీ నిరూపించుకో. ఆఖరికి మీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని తేలిపోయింది కాబట్టి, మీ ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నదని తేలిపోయింది కాబట్టి పాప పరిహారం కింద చేసుకో. పాప పరిహారం చేయి. పాప పరిహారం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అంటే కనీసం దిగిపోయేటప్పుడు అయినా చరిత్రలో పేరు ఉంటుంది, ఇగో ఈ రేవంత్ రెడ్డి చేసిపోయినా అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక మీరు అది కూడా లేలే నేను అట్లే మొండికి పోతా అంటే రేపు పొద్దుగాల సింగిల్ వార్డు మెంబర్ కూడా కాలేరు మీరు. ఇది సుప్రీంకోర్టు దీని మీద స్టే నా అంచనా ప్రకారం 70% స్టే రాకపోవచ్చు, 30% ఎవరిదన్నా దయాదాక్షిణ్యాల మీద ఉంటే ఉండొచ్చు అంతే. కానీ ఈ 30% కూడా ఇదంతా అధిగమిస్తే ఉంటుంది. ఇదంతా క్లియర్గా. కాబట్టి ఈ లెక్కన మీరు ఏదైనా ఉంటే రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోపోండి అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్ర హైకోర్టులో మరి ఏంది మళ్ళన్నా దీనికి పరిష్కారం అంటే, ఈ 50% సీలింగ్ పెట్టింది ఎవరు? 9 మంది జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టులో పెట్టింది. ఇది రాజ్యాంగంలో ఉన్నదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. బీసీలకు రిజర్వేషన్ 50% ఉండాలి, ఇంతలోపే జరగాలి అని ఏముండదు. కోర్టులు విధించినాయి.
అప్పుడేమో రాజ్యాంగం ఏం చేసింది, రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్రాలు ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే కోర్టులు ఎంటర్ అయ్యి ఆపినాయి. అట్లా సో ఇట్లా ఇప్పుడు 9 మంది జడ్జీల ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఈ 50% సీలింగ్ ఉందో దీన్ని 11 మంది జడ్జీలతోటి కొట్టేపియాలి. ఎస్, మన 9 మంది 11 మంది జడ్జీల ధర్మాసనం తోటి దీన్ని కొట్టేపిస్తే ఇది నిలబడుతుంది. ఏది ఈ రకంగా పోవాలంటే. లేదు అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి గవర్నర్ కన్సైన్కి పంపి అక్కడి నుంచి రాష్ట్రపతి, పార్లమెంటు, 9th షెడ్యూల్, ఈ 2 ఆప్షన్లు తప్ప ఇంకా మనం దేకినా ఇంకొక ఆప్షన్ లేదు. ఈ 2 కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే కార్యక్రమమే, అంతకు మిక్కిలి ఇంకొకటి లేదు. ఇక డ్రామా ఉంటుంది అంతే, డ్రామా. సో ఇది కార్యక్రమం, ఇది జరగబోయేది. 70% స్టే వెకేట్ అయ్యే అవకాశం లేదు. 70%. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.